హాయ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈ రోజు టాక్ ఆఫ్ ద టుడే షోలో టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ సైక్రియాటిక్ మర్డర్స్. సైకో అంటే ఎవరు, వీళ్ళలా తయారవడానికి గల కారణాలేంటి, దీని గురించి డీప్ గా డిస్కస్ చేసేందుకు మన స్టూడియోకి వచ్చారు సైక్రియాటిస్ట్ డాక్టర్ రుద్ర మరియు వైజాగ్ సిటీ ఎస్పీ రవిశంకర్ గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్. ఈ విధమైనటువంటి చావులు, ఈ సైకోలు చేసే హత్యల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి ప్రాణాలు తీయబడితే అది హత్యే. సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు చేసిన మెర్సీ కిల్లింగ్ అయినా హత్యే. అది ఎంతవరకు న్యాయం అన్నది దానిలో ఉన్న మోటివ్ను బట్టి నిర్ణయించవచ్చు. ఇప్పుడు సైకో అని ఒక మాట అన్నారే, అది తప్పు. సైకో అనే మాటే హిచ్కాక్ సినిమాల ద్వారా వచ్చింది. దాన్ని సైక్రియాటిక్ డిస్టర్బెన్స్ అని కూడా చెప్పొచ్చు. మనోస్థితి సరిగా లేనివారు కొన్ని సమయాల్లో ఏదో ఒక సందర్భంలో హత్య చేసే అవకాశం ఉంది, కానీ దానికి ఎలాంటి మోటివ్ ఉండదు. సార్, ఈ మధ్య కాలంలో వరుసగా హత్యలు జరగడానికి గల కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ సంథింగ్. ఇలాంటి హత్యలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక్కో హత్యకు ఒక్కో కారణం ఉంటుంది. మరీ యంగ్స్టర్స్ లో అయితే ఈగో, సెక్స్, డ్రగ్స్, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. డాక్టర్, ఇలాంటి హత్యలు చేసేవారు వీళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? ఎలాగైనా ఉండొచ్చు. మనలో ఒకరిగా ఉండొచ్చు, కాలేజీ స్టూడెంట్లా కూడా ఉండొచ్చు. సైకోలు ఇలాగే ఉంటారని ఏమీ లేదు. వాళ్ళు చంపాలని డిసైడ్ అయితే ఫ్రెండ్స్, రిలేషన్స్. ఫ్రెండ్స్ని కూడానా? అవును, ఇలా ఎవరిని వదిలిపెట్టరు. ఇలాంటి వాళ్ళు అబ్నార్మల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు అబ్నార్మల్ పర్సన్స్ గురించి, ఈ సీరియల్ కిల్లర్స్ గురించి జనరల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి వాళ్ళు హత్యలు చేయడమే మోటివ్గా పెట్టుకుంటారు. దానికి రీజన్ ఏంటి? అలాంటి వాళ్ళకి రీజన్ అంటూ ఏమీ ఉండదు. డబ్బు కోసమో, సెక్స్ కోసమో ఇలాంటి సీరియల్ కిల్లింగ్ చేస్తూ ఉంటారు. సార్, సమాజం ఇలాంటి సైకోల బారిన పడకుండా ఉండడానికి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రూప్ గా వెళ్లే యువత గ్రూప్ లో ఉన్న వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే ఏ అనుమానాస్పద విషయాన్నైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ బై ఇట్ సెల్ఫ్. ఈ ప్రోగ్రాం చూస్తున్న మా ప్రేక్షకులకు మీరు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఆపడానికి పబ్లిక్ సహకారం. హలో సార్. హలో. ప్రవీణ్, గుడ్ మార్నింగ్ సార్. నేను మార్నింగ్ మెయిల్ చేసిన ఆర్డర్స్ అన్ని పర్చేస్ చేసావా? ఇంకా లేదు సార్, అది మెయిల్లో. చూడు ప్రవీణ్, 5 ఏళ్ల క్రితం వైజాగ్లో ఆల్ పాయింట్ డోర్స్ అనే ఒక చిన్న కంపెనీ ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది. దీని ఇండియాలోనే నెంబర్ 1గా చేయాలన్నది నా ధ్యేయం. సో మనం అందరం యాక్టివ్గా వర్క్ చేయాలి. ఓకే? షూర్ సార్. బై ద వే, నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు. అబ్రాడ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే, ఎస్ సార్. బాయ్. హలో, సిగ్నల్ వీకా? ఆల్రెడీ సిగ్నల్ దగ్గర ఉన్నాం కదా. అరుణ్, రే అరుణ్, లేరా, లే. వీడిలా లేచేలా లేడు వీడిని. రే లేవరా. పూజ బాగా చేయరా? యుద్ధం నేను తీసుకుంటానే. మైలోగాడు ఎక్కడరా? ప్రియా వస్తుంది కదరా, వాడి పాటికి ఎయిర్పోర్ట్లో ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఐ జస్ట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద ప్లేన్. ఈ తాజ్ హోటల్కి వెళ్ళే దారి చెప్తారా? సారీ, నో ఐడియా. వైజాగ్కి నేను కొత్త. రియలీ కూల్. నువ్వు ఊరికి కొత్తే, నేను ఊరికి కొత్తే. రండి కలిసి వెతుకుదాం. ఓనర్ సీట్లో కూర్చున్నా మరేదో అవట్లేదు. అలాంటిది
నీ లండన్ ఫ్రెండ్ పికప్ చేసుకున్నావు ఎక్కడ? అదిగో తనే. ఆవిడ నీ ఫ్రెండ్? అవును. వద్దుజా, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది. నా లెవెల్ కాదు. నువ్వెళ్ళి తీసురా, నేను ఇక్కడే ఉంటాను. ఏ రావు.